హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లో బడ్జెట్లో హై లుక్ వచ్చేలా వాల్ ఆర్ట్ కావాలా? అయితే ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ లాస్ట్. ఎప్పటి నుంచో మా హాల్ సోఫా బ్యాక్ సైడ్ వాల్కి వాల్ ఆర్ట్ డెకర్స్ తీసుకుందామని చాలా ట్రై చేస్తున్నాను. బట్ మనకి ఆన్లైన్లో దొరికే ఈ వాల్ ఆర్ట్ డెకర్స్ అండ్ ఫోటో ఫ్రేమ్స్ ఆ మోడల్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అందరింట్లోనూ అవే రిపీట్ అవుతూ ఉన్నాయి. నాకెప్పుడు అందరికన్నా కొంచెం యూనిక్గా ట్రై చేయాలనిపిస్తుంది. సో అలా సర్చ్ చేస్తూ ఉండగా ఈ ఆర్ట్ అయితే ఐడియా వచ్చింది. ఒక డిజైన్ని రఫ్గా ఒక పేపర్ మీద స్కెచ్ చేశాను. సో సేమ్ అదే వాల్ మీద కూడా రిపీట్ చేస్తున్నాము. దీనికి కాస్ట్ కూడా చాలా తక్కువే అయ్యింది. మెయిన్లీ దీనికి కావాల్సిన ఐటమ్ ఈ ఫెవిక్రిల్ మౌల్డ్ ఇట్. ఇది నేను 900 గ్రామ్స్ ప్యాకెట్ అమెజాన్లో ఆర్డర్ తీసుకున్నాను. టోటల్ 900 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను. సో టోటల్ 270 రూపీస్ పడింది. దీంట్లో ఒక పింక్ ప్యాకెట్ అండ్ బ్లూ ప్యాకెట్ కలిపి మిక్స్ చేయాలి. ఒకటి హార్డ్నర్ అండ్ రైజిన్. 2 కూడా బాగా మిక్స్ అయ్యి చాలా సాఫ్ట్గా వచ్చే వరకు ఫుల్ వైట్ కలర్లో వస్తుంది. అప్పటి వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. వన్స్ మిక్స్ అయ్యాక ఇలా రోల్స్లా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వేసుకున్న డిజైన్కి వాల్ మీద ఫెవిక్రిల్ అప్లై చేసి ఈ రోల్స్ని అయితే స్టిక్ చేయడమే. మెయిన్లీ మనం ఈ 2 మెటీరియల్స్ మిక్స్ చేసేటప్పుడు హాఫ్ తీసుకుని మిక్స్ చేయండి. అదర్వైజ్ అది వన్స్ 2 మిక్స్ చేశాక గట్టిపడిపోతుంది కొంచెంసేపట్లో. 2 కూడా హాఫ్ తీసుకుని ఆ 2 బాగా మిక్స్ చేసి మనం అనుకున్న డిజైన్ వేసేసి నెక్స్ట్ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండండి. అదర్వైజ్ క్లే వేస్ట్ అయిపోతుంది. వన్స్ హార్డ్ అయిందంటే ఇంకా అది మనం యూస్ చేయడానికి అవ్వదు. సో మనకి ఇక్కడ 2 పర్సన్స్ హెల్ప్ అయితే అవసరం అవుతుంది కంపల్సరీ. అట్లీస్ట్ ఒకళ్ళు రోల్ చేస్తే ఇంకొకళ్ళు ఇలా స్టిక్ చేయొచ్చు. సో మనకి వేస్టేజ్ ఎక్కువ ఉండదు. నేను తీసుకున్న ఈ ఫుల్ ప్యాకెట్లో 10 ప్యాకెట్స్ ఈచ్ ఉన్నాయి. సో టోటల్ నాకు ఈ డిజైన్కి అయితే ఓన్లీ 5 ప్యాకెట్స్ యూజ్ అయినాయి. సో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ సేవ్ అవుతుంది మనకి. వన్స్ మనం ఈ రోల్స్ అప్లై చేశాక అది ఫుల్ హార్డ్ అయ్యే లోపే మనకి నెయిల్ ఆర్ట్స్కి యూస్ చేసే డాటింగ్ పెన్స్ ఉంటాయి కదా. సో వాటితో ఈ రోల్స్ మీద డాట్స్ లాగా పెట్టుకోవచ్చు. మనకి ఈ డిజైన్ అంతా వేసేసుకున్నాక బాగా డ్రై అయిపోవాలి. వన్స్ అదంతా హార్డ్ అయ్యాక మనకి వాల్ కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే వాల్ కలర్తో ఒకసారి పెయింట్ వేసుకోవాలి. సో మనం వేసుకున్న ఈ క్లే కూడా అదే కలర్లో సేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పెయింట్ అంతా డ్రై అయ్యాక డే 2 మిర్రర్స్ అనేది స్టిక్ చేయాలి. మనకి ఎంబ్రాయిడరీ షాప్స్లో మిర్రర్స్ అవైలబుల్గా ఉంటాయి కదా. అక్కడ నేనైతే ఈ రౌండ్ అండ్ స్క్వేర్ షేప్లో ఉన్న మిర్రర్స్ని తీసుకుని ఈ డిజైన్కి తగ్గట్టుగా నేనైతే ఈ మిర్రర్స్ అన్నీ స్టిక్ చేసుకున్నాను. ఇది మన విష్ అండి. ఈ మిర్రర్స్ అన్నీ కూడా మనకి ఎలా నచ్చితే అలాగా స్టిక్ చేసుకోవచ్చు. ఈ మిర్రర్స్కి వచ్చి నాకు ఆల్మోస్ట్ ఒక 100 రూపీస్ స్పెండ్ చేశాను. బట్ రియల్ మిర్రర్స్ అయితే యూస్ చేయలేదు. దీంట్లోనే వేరే ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాను. అరౌండ్ 250 రూపీస్ లోపే ఇంత మంచి వాల్ ఆర్ట్ వచ్చింది. నిజంగా అంతా అయ్యాక చాలా సాటిస్ఫైడ్. ఆ లైటింగ్లో రిఫ్లెక్ట్ అయ్యి ఆ మిర్రర్స్ చాలా బ్రైట్గా ఉంది. ఇప్పుడు సోఫా బ్యాక్ సైడ్ వాల్ చాలా హైలైట్ అయ్యింది. నాకైతే దీంట్లో మా హస్బెండ్ అండ్ మై ఫ్రెండ్ రమ కూడా హెల్ప్ చేశారనుకోండి. అదర్వైజ్ ఇట్ వోంట్ బి పాసిబుల్. Please like, share and subscribe. Thank you.